Hi friends, we are at Zion National Park today. We are hiking Narrows. You can see the flowing water. Let's see how it goes. Yeah, this is a unique experience here where we go for a hike in the water. Let's see how this experience goes. So far the weather is so beautiful, but the water flow is a little high, I must say. Let's see how it goes. అందరికీ నమస్కారం. నేను వచ్చేసాను మీ ఫేవరెట్ ట్రావెల్ జర్నీ రవితేజ చందన మరో కొత్త ట్రావెల్ వీడియోతో. ఈరోజు మనం ఉన్నాం అమెరికాలోని యూటా స్టేట్లో. ఇక్కడ మేము ఈరోజు జయాన్ నేషనల్ పార్క్ వచ్చాము. సో మేము ఈరోజు యూటా స్టేట్లోని జయాన్ నేషనల్ పార్క్ వచ్చాము. యాక్చువల్లీ నిన్న నైటే వచ్చినాము ఇక్కడికి. నైట్ వచ్చి ఇంకా అక్కడ దగ్గరలోనే స్టే తీసుకున్నాము. అరౌండ్ 40 మినిట్స్ డ్రైవ్ ఉండే జయాన్ నేషనల్ పార్క్ నుంచి. ఇంకా వచ్చి పడుకొని ప్రొద్దున్నే లేసి ఫ్రెష్ అయ్యి ఇంకా వెళ్ళాం అనమాట. ఎర్లీగా స్టార్ట్ అయినాము ఎందుకంటే అక్కడ ఓన్లీ లైక్ 80 పార్కింగ్ స్పాట్స్ ఉంటాయి విజిటింగ్ సెంటర్ దగ్గర. 80 to 150 అనుకుంటా. ఐఎమ్ నాట్ షూర్ ఆఫ్ ది ఎగ్జాక్ట్ నంబర్, బట్ చాలా తక్కువ ఉంటాయి పార్కింగ్ స్పాట్స్. ఇంకా మనం లేట్గా వెళ్దాం అనుకోండి, అవన్నీ ఫిల్ అయిపోతే మనం దూరం పెట్టుకోవాలి. అప్పుడు చాలా ఇంకా నడవాల్సి వస్తుంది. ఇక్కడే చాలా నడుస్తాము, బట్ ఇంకా అది కూడా యాడ్ ఆన్ అయితే ఇంకా టయర్డ్ అయిపోతాం. మనం యాక్చువల్ హైక్కి వెళ్ళే వరకు టయర్డ్ అయిపోతామని ఇంకా మేము ఎర్లీగానే స్టార్ట్ అయినాము. దొరికింది. ఇంకా అక్కడ నుంచి బస్ ఫెసిలిటీ ఉంటుంది అనమాట. చాలా స్టాప్స్ ఉంటాయి. సో మనం ఏ హైక్ అయితే చేస్తామో ఎక్కడ చూడాలంటే అక్కడ దిగిపోతాం అనమాట. సో అలా మేము నారోస్ చూస్ చేసుకున్నాము. మేము ఈరోజు నారోస్ హైక్ చేస్తున్నాం అనమాట. సో ఈ నారోస్ అంటే ఏంటి అంటే 2 పెద్ద కొండలు ఉంటాయండి. ఆ కొండల మధ్యలో వర్జిన్ రివర్ అనేది పాస్ అవుతూ ఉంటుంది అనమాట. ఆ రివర్లో నడుస్తాము. అసలు ఎంత బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ అంటే ఆసమ్ ఉండే అండి. ఖచ్చితంగా మీరు యూటా వెళ్తే మాత్రం ఈ ఎక్స్పీరియన్స్ అస్సలు మిస్ చేసుకోకండి. చాలా బాగుంది. సో మీరు చూస్తున్నారు కదా, అటు ఇటు ఒక కొండ ఉంది. ఆ కొండ మధ్యలో ఈ రివర్ అనేది పాస్ అవుతుంది. ఆ రివర్లో మనం ఇట్లా హైక్ చేయాలన్నమాట. ఇది ఆల్మోస్ట్ లైక్ 15 కిలోమీటర్స్ ఉంటుంది హైక్. ఎవరికి ఎంత కుదిరితే అంత చేస్తారనమాట. బట్ ఇంతే ఉంటుంది అనమాట. ఇట్లా వాటర్లోనే మనం వెళ్తూ ఉండాలి. ఒక్కొక్క దగ్గర డెప్త్ ఎక్కువ ఉంటుంది, ఒక్కొక్క దగ్గర కొంచెం ఓకే ఉంటుంది. సో లైక్ ఇందాక మీరు చూసినట్టయితే అక్కడ నాకు ఆల్మోస్ట్ రేస్ దగ్గరకు వచ్చినాయి అనమాట. ముందుకు వెళ్ళినాక ఆల్మోస్ట్ నా నెక్ దగ్గరకు వస్తున్నాయి. అంటే నేను ముందు వాళ్ళని చూస్తున్నా, వాళ్ళ నెక్ దాకా వస్తున్నాయి. నాకేమో భయం వేసింది వెళ్ళాలంటే, ఎందుకంటే నాకు స్విమ్మింగ్ రాదు. బట్ స్టిల్ సన్నీ ఏమో వెళ్దామని చెప్పేసి అంటున్నాడు. సరే అని చెప్పేసి ఇంకా తను ఉన్నాడు కదా అని చెప్పేసి వెళ్ళినాము. అసలు ఆ ఎక్స్పీరియన్స్ చెప్పలేనిది, ఎందుకంటే కిందనేమో బండలు జారుతున్నాయి. వాటర్ ఫోర్స్ ఏమో మనకి ఆపోజిట్ సైడ్ నుంచి వస్తున్నాయి. అంటే మనని వెనకాలకు పుష్ చేస్తుంది. నీళ్ళేమో చాలా చల్లగా ఉన్నాయి. అండ్ ఆల్మోస్ట్ నా నెక్ దాకా వచ్చినాయి మొత్తం. అసలు వణుక్కుంటూ వెళ్తూ ఉండే. బట్ చాలా బాగుంది ఎక్స్పీరియన్స్. నేనైతే రానన్నాను, బట్ అన్నీ ఇన్సిస్ట్ చేశాడు ఇక్కడ దాకా వచ్చి ఇంకా పద అని. నీళ్ళైతే చాలా చల్లగా ఉన్నాయి. అసలు అమ్మో, నేను ఎలా చేసానో నాకే తెలీదు. సో ఇదే మా స్టే అన్నమాట. మేము నిన్న ఆల్మోస్ట్ లైక్ 9 o'clock అయింది రావడానికి. వచ్చి ఇంకా ఫ్రెష్ అయి పడుకున్నాం, ఎందుకంటే నెక్స్ట్ డే మార్నింగే ఇక్కడికి వెళ్దామని ప్లాన్ ఉండే కదా అని చెప్పేసి. నైట్ మాకు అంతేం తెలియలేదు, బట్ మార్నింగ్ లేసి చూసేసరికి నేనైతే ఆస్ట్రక్ అయిపోయినా. ఎందుకంటే చాలా బాగుంది అసలు. చూడండి, మీరు చూస్తుంటే కూడా ఎంత పీస్ఫుల్గా ఉంది కదా ఈ ప్లేస్. అండ్ చాలామంది ఉన్నారు కావచ్చు, మాకైతే ఎవరికి అనిపించలేదు. ఎందుకంటే మోస్ట్ ఆఫ్ దెమ్ ఇట్లా మాలానే మార్నింగ్ లేసి ఈ ప్లేసెస్ అన్ని విజిట్ చేయడానికి వెళ్తారు.
ప్లేస్ అయితే చాలా అంటే చాలా పీస్ఫుల్గా ఉందండి. అండ్ వెదర్ కూడా చాలా బాగుండే అనమాట. సో బేసిక్గా ఇది ఒక క్యాంపింగ్ సైట్. అందులో మనకి ఇట్లా ప్రతి ఒక్కరికి ఒక్కొక్క క్యాబిన్ అన్నట్టు మనం బుక్ చేసుకోవచ్చు. ఈ క్యాబిన్ బయట ఏంటంటే ఒక సిట్అవుట్ లాగా ఉంది, మనం ఫుడ్ అక్కడ తినవచ్చు. పక్కకు ఒక బార్బిక్యూ స్టాండ్ ఉంది, అక్కడ కూడా చేసుకోవచ్చు. ఫ్రెండ్స్తోనైనా ఫ్యామిలీస్తోనైనా ఇలాంటి ప్లేసెస్కి వస్తే చాలా ఎంజాయ్ చేయవచ్చు. నాకైతే చాలా చాలా నచ్చింది ఈ ప్లేస్. ఇంకా మార్నింగ్ లేసేసి మనం నారోస్ హైక్కి వెళ్ళిపోయాము. సో ఇక్కడ చూస్తుంటే ఇప్పటిదాకా నేను వెళ్ళినాను, నా హైట్కి ఏమో నెక్ వరకు వచ్చినాయి. ఇంకా సన్నీకి ఆల్మోస్ట్ లైక్ వేస్ట్ పైకి అనుకోండి. ఇంకా బ్యాగ్ని క్యారీ చేస్తూ బ్యాగ్ తడవకుండా ఒక చేతిలో బ్యాగ్ ఒక చేతిలో స్టిక్ అన్నట్టు వెళ్తున్నాడు. సో ఇక్కడ మీరు చూస్తుంటే మాకు ఆపోజిట్లో కూడా పర్సన్స్ వస్తున్నారు. సో వాళ్ళు ఫినిష్ చేసేసుకొని వస్తున్నారనమాట హైక్ రిటర్న్లో. సో మేము అట్లా వెళ్తున్నాము, బాగుండే. ఇంకా మేము కూడా కొంచెం దూరం వెళ్ళి మొత్తం ఏమి వెళ్ళలేదు, బట్ ఒక సర్టెన్ లైక్ మేము టయర్డ్ అయ్యేంత వరకు వెళ్ళి మళ్ళీ ఇంకా రిటర్న్ అయిపోయామన్నమాట. సో ఈ ప్లేస్ అయితే యూజువల్గా మనకి సీనరీస్ అని చెప్పేసి చిన్నప్పుడు పెయింటింగ్స్ అవన్నీ చూస్తూ ఉంటాం కదా, లిటరల్గా ఒక పెయింటింగ్లోకి నేను వెళ్ళినట్టు అనిపించింది. అంత బ్యూటిఫుల్ ఉండే అసలు వ్యూ, ఆ ఎక్స్పీరియన్స్. ఖచ్చితంగా మీరు కూడా ఒకవేళ యూటా వస్తే మాత్రం ఖచ్చితంగా చేయాల్సిన ఎక్స్పీరియన్స్ గైస్ ఇదైతే. మనం ఈ హైక్ చేయాలంటే మనకు టూ ఇంపార్టెంట్ థింగ్స్ కావాలి. ఒకటి వచ్చేసి ప్రాపర్ షూస్ ఉండాలి, అంటే మనం షూస్ తెచ్చుకోవచ్చు. అండ్ టాప్ ఆఫ్ దట్ ఇక్కడ అందరూ వాటర్ ప్రూఫ్ షూస్ కూడా తీసుకున్నారు. అండ్ వన్ మోర్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ స్టిక్ అనమాట, ఖచ్చితంగా ఉండాలి ఈ స్టిక్. ఎందుకంటే కింద వాటర్లో మనకి రాళ్ళు ఇవన్నీ ఉన్నాయి, ఇవన్నీ చాలా స్లిప్పరీగా ఉన్నాయి, అందుకే మన షూస్ బాగుండాలి. అండ్ ఈ స్టిక్ ఎందుకంటే ఒక్కొక్క దగ్గర ఇక్కడ చూస్తేనేమో మీకు వాటర్ కొంచెం ఆల్మోస్ట్ లైక్ మనం నడవగలుగుతాం, స్టిక్ ఎందుకు అన్నట్టే ఉంది. బట్ ఒక్కొక్క దగ్గర డెప్త్ పెరిగేసి మనకి బ్యాలెన్స్ ఉండదన్నమాట, ఎందుకంటే ఆ వాటర్ మనకు ఆపోజిట్ డైరెక్షన్లో వస్తాయి. అండ్ బ్యాలెన్స్ అనేది మనము ప్రాపర్గా చేసుకోవడానికి ఈ స్టిక్ హెల్ప్ అయితే ఖచ్చితంగా కావాలి. అయితే మేమేమనుకున్నామంటే ఈ స్టిక్స్ ఆర్ షూస్ అక్కడ యూజువల్గా ఏ ప్లేస్లో అయినా రెంటింగ్ ప్లేసెస్ ఉంటాయి, మనం అయితే కొనుక్కోవచ్చు లేదంటే రెంట్ తీసుకోవచ్చు. మేము అక్కడికి వెళ్ళాక చూద్దాము అన్నట్టు అనుకున్నాము, కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత చూస్తే ఆల్రెడీ అందరు తెచ్చేసుకుంటున్నారు. సో మేము ఇంకా అయ్యో ఎట్లా అని అనుకుంటూ వెళ్తున్నాము. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇది ఇక్కడ చూడండి అటు కొండ ఇటు కొండ, అసలు ఎంత బాగుంది వ్యూ. సో ఈ స్టిక్స్కి వచ్చేసరికి ఏమైందంటే లక్కీగా మేము అక్కడికి వెళ్ళిన తర్వాత ఎంట్రన్స్లోనే మాకు ఒక 2 స్టిక్స్ కనిపించినాయి. థ్యాంక్ గాడ్ అనుకుని ఇంకా 2 స్టిక్స్ తీసేసుకొని ఇంకా స్టార్ట్ చేసామన్నమాట. ఎందుకంటే అవి లేకపోతే చేయలేము, కొంచెం దూరం వెళ్ళి మళ్ళీ రిటర్న్ రావాల్సి వస్తుండే. బట్ లక్కీగా స్టిక్స్ అవి దొరకడం వల్ల ఇంకా కంటిన్యూ చేసినాము. చాలా బాగుండే ఫ్రెండ్స్ ఈ ఎక్స్పీరియన్స్ అయితే. అండ్ ఆల్సో జయాన్ నేషనల్ పార్క్లో ఒక నారోస్ అనే కాదు, ఇంకా చాలా డిఫరెంట్ ప్లేసెస్ ఉంటాయి మనం హైక్ చేయడానికి. అండ్ ఇక్కడ ఏంజల్స్ ల్యాండింగ్ అని కూడా ఒకటి ఉంటుంది, ఆ మౌంటైన్నే హైక్ చేయడం అనమాట, మౌంటైన్ పైకి ఎక్కడము. కానీ దానికి పర్మిషన్ కావాలన్నమాట, మనం అప్లై చేసుకోవాలి. అది లాటరీ బేస్డ్ ఉంటుంది, పిక్ అయితే మనం చేసుకోవచ్చు, బట్ సేఫ్టీ అవన్నీ చూసుకొని చేసుకోవాలి. అండ్ ఓవరాల్గా ఎక్స్పీరియన్స్ అయితే చాలా బాగుంది. ఇంకా హైక్ ఫినిష్ చేసేసుకొని మళ్ళీ మా ప్లేస్కి వచ్చేసాము స్టేకి. చాలా బాగుండే ఫ్రెండ్స్. అసలు మీరు కనుక యూటా వస్తే ఈ జయాన్ నేషనల్ పార్క్ చేస్తే నారోస్ అయితే ఖచ్చితంగా చేయండి ఫ్రెండ్స్, నేనైతే అది చెప్తాను. అండ్ ఆల్సో ప్లీజ్ 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 డూ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. అందరు వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు, ప్లీజ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఆల్సో వీడియో నచ్చితే ఒక లైక్ అండ్ ఒక కామెంట్ కూడా పెట్టండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్, థ్యాంక్ యూ.